శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 756వ నామము చండముండాసుర నిషూదిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, చండ అంటే చండు, ముండ అంటే ముండు, అసుర అంటే నామములు గల అసురులను నిషూదిని అంటే సంహరించినది. అమ్మవారు చాముండాదేవి యుద్ధంలో చండముండులననే అసురులను సంహరించడం చేత ఆ తల్లికి చాముండా అని, చండముండాసుర నిషూదిని అని నామాలు వచ్చాయి. హిందూ మతంలో చాముండా దేవత అత్యంత ప్రజాదరణ పొందిన మళ్ళీ శక్తివంతమైన దేవత అన్నమాట. దుష్ట శక్తులను నిర్మూలించడానికి, సాధువులను భక్తజనులను రక్షించడానికి దుర్గామాత యొక్క రూపంగా అమ్మవారు అవతరించింది. ఒక ప్రక్క దుష్టులైన రాక్షసులను అత్యంత భయంకరి అయిన చాముండా, మరొక పక్క భక్తులకు అన్ని రకములైన సిరి సంపదలు, ఆనందాన్ని అత్యంత అనుగ్రహంతో ప్రసాదించే దయగల తల్లి. ఓం హ్రైం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే ఈ తల్లిని అన్నిత్యం భక్తి శ్రద్ధలతో స్మరిస్తే అటువంటి వారికి శత్రు సంహారంతో పాటు సమస్త వాంఛలను అమ్మవారు నెరవేరుస్తుంది. మార్కండేయ పురాణంలో చండుణ్ణి ముండుణ్ణి చంపి వచ్చింది కాబట్టి చాముండా అని లోకమందు ప్రసిద్ధురాలయ్యింది అని ఉంది. వరాహ పురాణంలో రురువు అనే రాక్షసునితో యుద్ధం చేసి శూలంతో వాని శిరస్సును ఖండించింది. వాని మొండాన్ని, తలను, చర్మాన్ని తగిలించుకుంది కాబట్టి చాముండా అనే పేరు వచ్చింది అని ఉందన్నమాట. అమరకోశంలో కూడా ఈ విధంగానే రురురు అనే రాక్షసుని శూలంతో పొడిచి శిరస్సు ఖండించింది. తర్వాత ఆ మొండాన్ని, తలని, చర్మాన్ని తీసుకుని పోయింది కాబట్టి చాముండా అనే పేరు వచ్చింది అని చెప్పి ఉందన్నమాట. కళ్ళేమో ఎర్రగా కలిగి కూడా ఉండడం వల్ల ఆ చాముండా అనే పేరు వచ్చింది అని ఉంది. ఇంకా అర్థం ఏంటి, ఎర్రటి కన్నులు కలిగిన రాక్షసులను చంపి వారి శిరస్సులను మాల్లాగా ధరించింది కాబట్టి చాముండా అని కూడా పేరు వచ్చింది అని ఉంది. మనము ఇంతకు ముందు నామాల్లో వివరిస్తూ వస్తున్నట్లుగా సాధారణంగా ప్రతి జీవిలోనూ కూడా ఈ భయము, దుఃఖము, కోపము, కామము, ఆశ, నిరాశ అనేవి తప్పకుండా పాతుకుపోయి ఉంటాయి. వీటిని షడూర్ములు అని అంటూ ఉంటామని కూడా చెప్పుకున్నాం. ఈ 6 గుణములు మానవుని ఆక్రమించినంత కాలము అతనికి ఆధ్యాత్మిక ఉన్నతి ఉండదు సరికదా, ప్రాపంచిక విషయాలతో పడి కొట్టుకుంటూనే ఉంటాడు. అందువలన ఈ షడూర్ములు అన్నీ కూడా మన బుర్రలోనే ఉండి ప్రచండమైన ఆలోచనలు చేస్తూ ఉంటాయన్నమాట. చండముండలను సంహరించడం అంటే జీవుల్లో ఈ షడూర్ములను సంహరించినట్లే. అటువంటి రాక్షస ప్రవృత్తులను నిర్మూలించినది కాబట్టి చాముండాదేవి అని పిలువబడింది. దుర్గా సప్తశతిలో చండముండల ప్రస్తావన ఏ విధంగా ఉంది అంటే, చండముండులు రాక్షసరాజులైన శుంభనిశుంభుల భృత్యులన్నమాట. వీరు అరివీర భయంకరులు, అనేకమైన కపటమైన విద్యలు కలిగిన వారు. శుంభనిశుంభులు సేనాధిపతి అయిన ధ్రుమరలోచనుడు సంహరింపబడగానే చండముండులు చతురంగ బల సమేతులై బంగారు శిఖరం పైన ఆసీనురాలైన దేవిని ఖడ్గంతో కొట్టి నేల కూల్చారనమాట. ఈ విధంగా చండముండులు ఇరువురిని సంహరించిన తర్వాత దేవి వారి ఇరువురి శిరస్సులను తన చేతులతో పట్టుకుని చండిక యుద్ధకు పోయి చెప్పింది. ఈ యుద్ధము అనే యజ్ఞమునందు యజ్ఞ పశువులుగా సమర్పింపబడిన చండముండలను నీ యుద్ధకు తీసుకొచ్చిన అమ్మవారింది కదా ఈ చండిక ఉంది, ఈ వీరిద్దరిని సంహరించి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పింది అనమాట. యజ్ఞ పశువులుగా సమర్పబడిన చండముండలను నీ యుద్ధకు తెచ్చాను. అంత తన వద్దకు తేబడిన ఆ చండముండాసుల శిరస్సును చూసి శుభమూర్తి అయిన చండిక కాళీతో మనోజ్ఞముగా చెప్పింది. ఏమని చెప్పిందంటే, నీవు చండముండల నిరువుని సంహరించి వారి శిరస్సులను నా వద్దకు తెచ్చావు కాబట్టి నువ్వు ఈ ఒక లోకంలో చాముండా అనే నామంతో ప్రసిద్ధి చెందుతావు అని అమ్మవారు చెప్పిందనమాట. మహాగ్రాస, మహాసేన, చండిక, చండముండాసుర నిషూదిని ఈ 4 నామాలు కూడా కాళీమాత సంకేతించే నామాలే. కాబట్టి మనము చాముండా అనే నామంతో కనుక మనము అమ్మవారిని, చండముండాసుర నిషూదిని అనే నామంతో అమ్మవారిని కనుక పూజిస్తూ ఉన్నట్లయితే, మనం ఈ నామంలో చెప్పుకున్నాం కదా, మనలోనే ఉన్నాయి ఆ రాక్షస ప్రవృత్తులు, ఆ షడూర్ములు ఉన్నాయి కదా, వీటిని శిక్షించి మనలో నుంచి వాటిని దూరం చేస్తుంది ఆ తల్లి. శ్రీమాత్రే నమః.